నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు స్వర్ణాల చెరువులో బోటు షికారు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ నెల 25న ప్రారంభిస్తామని వెల్లడి. చంద్రబాబు పాలనపై కాకాని ధ్వజం, సాయి కృష్ణదేవ్ లాకప్ డెత్తినని ఆరోపణ, ఏపీలో భద్రత కరువైందని విమర్శ. మాజీ మంత్రులు కాకాని ప్రసన్నాలపై కృష్ణ చైతన్య ఆగ్రహం, భాషా సంస్కారం మార్చుకోవాలని హితవు. తోటపల్లి గూడూరులో అమానుషం, కౌలు రైతు పంటపై గడ్డి మందు చల్లిన దొండగులు, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు. నెల్లూరులో కలెక్టరేట్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశమయ్యారు. తడ నెల్లూరు జాతీయ రహదారిపై సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు కలెక్టర్. జాతీయ రహదారి సంఖ్య 16లోని తడ నెల్లూరు విభాగం నెల్లూరు బైపాస్ను ప్రస్తుతం ఉన్న 4 లైన్ల నుండి 6 లైన్లుగా విస్తరించేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం కన్సల్టెన్సీ సేవలను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం హాల్లో జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి స్టేక్ హోల్డర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ గణపతి, సీనియర్ హైవే డిజైన్ ఇంజనీర్ వై మురళి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తడ నుండి నెల్లూరు వరకు రహదారి సామర్థ్యాన్ని పెంచి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం చెన్నై కోల్కతా జాతీయ రహదారి కారిడార్లో రవాణా సౌలభ్యం గణనీయంగా మెరుగుపడడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ సుజాత, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు అనూష, అరుణాదేవి, సంబంధిత తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 25న నెల్లూరు స్వర్ణాల చెరువులో బోటింగ్ ను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్వర్ణాల చెరువులో బోటు షికారు ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, చెరువుని శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా బోటింగ్ లో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వర్ణాల చెరువులో బోటింగ్ ను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అందరం కలిసి ప్రారంభిస్తామని చెప్పారు. స్వర్ణాల చెరువుకు ఎంతో విశిష్టత ఉందని తెలిపారు. విజయవాడ తర్వాత నెల్లూరు స్వర్ణాల చెరువుకు 8 బోట్లు రావడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. స్వర్ణాల చెరువులో ఆహ్లాదకరంగా, సంతోషంగా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏదైతే స్వర్ణాల చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బోటింగ్ సౌకర్యం ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. 8 రకాల బోట్లు ప్రజలకి అందుబాటులో 25 సాయంకాలం నుంచే తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్పీడ్ బోట్, అదేవిధంగా పెన్నా స్పీడ్ బోట్, అదేవిధంగా రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ 6 సీటర్, వాటర్ రిక్షా 2 సీటర్, కాయక్స్, బకెట్ మోడల్ 4 సీటెడ్ పెద్ద బోట్, సింధు డీలక్స్ బోట్, బంపర్ బోట్, స్వాన్ 2 సీటర్, బనానా, అంటే మొత్తం 8 రకాల బోట్లని ఏపీ టూరిజం శాఖ ఆ యొక్క నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉండే ప్రజలకి, నెల్లూరు జిల్లా కేంద్రమే కాకుండా నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా పవిత్ర ఏదైతే స్వర్ణాల చెరువు, ఈ యొక్క స్వర్ణాల చెరువుకి ఎంతో ప్రసిద్ధి ఉంది. ఈ స్వర్ణాల చెరువుకి ఒక పక్కన బారాషాహి దర్గా, మరో పక్కన ఇరుకడల అమ్మవారి దేవస్థానం, మరో పక్కన గణేష్ ఘాట్, మరో పక్కన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఎంతో విశిష్టమైనటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి ఈ బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో భద్రత పూర్తిగా కరువయిందని ఆరోపించారు.
సాయికృష్ణది లాకప్ డెత్తేనని మండిపడ్డారు. రాజ్యాంగం అమలులో ఉండాలి, రెడ్ బుక్ కాదని హితవు పలికారు. చట్టపాలన లేదు, శాంతి భద్రతలు లేవు, వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలినటువంటి పరిస్థితి. ఒక పక్క రాజకీయ పరమైనటువంటి వేధింపులు ప్రారంభమై అనేక రకాలుగా ఈరోజు పూర్తి స్థాయిలో చట్టం అనేటువంటిదే లేకుండా నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన లాకప్ డెత్లు చేసి, లాకప్ డెత్ తర్వాత శవాన్ని మాయం చేసి కనీసం బూడిద కూడా కనిపించకుండా చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి క్రాంతి కుమార్ అనేటువంటి ఆ యువకుడు వీడియోలో నన్ను పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు కాబట్టి పోలీసు వేధింపులకు భయపడుతూ నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి విడుదల చేసినటువంటి వీడియో ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తం కంటతడి పెట్టించేటువంటి. అందుకే ఒకసారి చూస్తే ప్రజలకి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, ప్రజలు ధైర్యంగా ఉండాలి అంటే మనకేదన్నా జరిగితే మనకి పోలీసులు ఉన్నారు, అండదండలు అందిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో సన్నగిల్లినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం కోల్పోయినటువంటి రాష్ట్ర ప్రజలు పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితి. అంటే ప్రజలు పోలీసులు రక్షణగా ఉంటారనేటువంటి విషయాన్ని ఈరోజు విస్మరించి, అయ్యో పోలీసులు మనల్ని ఎక్కడ బలి తీసుకుంటారో అని చెప్పి పోలీసులను చూసి, పోలీసు వ్యవస్థను చూసి ప్రజలు భయపడేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనకు ఏర్పడింది. సాయికృష్ణ గురించి ఈ మధ్య విన్నాం. పాపం ఆ తల్లి రోదన చూస్తే, ఆ తల్లి కన్నీరు చూస్తే, సాయికృష్ణ తల్లి అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మాలకొండ పుణ్యక్షేత్రంపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ 2 ఏళ్లలో ఆలయ అభివృద్ధికి సుమారు 10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే ఇంటూరి. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఓలేటి వారిపాలెం మండలం యాగశాల వెనుక 5.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన కార్యక్రమానికి కలెక్టర్ రాంబాబుతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారికి ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా రిటైనింగ్ వాల్ కి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో మాలకొండ దేవస్థానం అభివృద్ధికి సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అదనపు వసతి గదులు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, కొండపైకి మెట్ల మార్గం అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ, నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు శ్రావణిరెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మాదల లక్ష్మీ నరసింహం, నాయకులు హర్ష, పెగడ శ్రీనివాసులు, పలువురు నేతలు పాల్గొన్నారు. కామ్రేడ్ గురునాథంది అక్రమ అరెస్టని సిపిఎం నేతలు ఆరోపించారు. పేదల కోసం పోరాడే నాయకుడు రిమాండ్కి తరలించడం దారుణమన్నారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గురునాథంని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం దారుణమని సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు జొన్నలగడ్డ వెంకమరాజులు అన్నారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేదల సమస్యల కోసం నిరంతరం పోరాడే గొప్ప ఉద్యమ నాయకుడు గురునాథం అని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో దూరంగా ఉంచేందుకే ఆ పార్టీ ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఎం మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, రెహనా బేగం, అజయ్ కుమార్, బుచ్చిరెడ్డిపాలెం మండల సిపిఎం నాయకులు గండవరపు శ్రీనివాసులు, మల్లికార్జున పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉండేటువంటి
భూ సమస్యల మీద పనిచేసే క్రమంలో అందరి మీద కూడా కేసులు వచ్చాయి. అదే పద్ధతిలో గురునాథం అన్న మీద కూడా కేసు వచ్చింది. అనేక కేసులు బనాయించారు. అవన్నీ కూడా కేసులన్నీ కూడా కొట్టేశారు. ఇప్పుడు ప్రజెంట్ కేసులు ఏమీ లేవు. అయినా కానీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ పార్టీ వాళ్ళని రిమాండ్కి తీసుకునే క్రమంలో ఒక రకంగా గంగారం కాలువ కాడికి తీసుకుని వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుపోయి కొన్ని సెక్షన్లు మార్చి లేదా పాత రిపోర్టును తయారు చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల్లో నిర్వహించే నాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టడం సరైనటువంటిది కాదు. అదేవిధంగా మొన్న పేదల పక్షాన ఈరోజు రైతులకి యూరియా సక్రంగా ఇవ్వటం లేదు, యాప్ ద్వారా ఒక్క కట్ట మాత్రమే ఇస్తామనేటువంటిది చెప్పినప్పుడు రైతుల పక్షాన్ని నిలబడి రాస్తారోకో చేసిన దానికి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజా ఉద్యమాలను అణిచేసేదానికి ప్రజా నాయకులుగా ఉండేటువంటి గురునాథం గారి మీద ఈరోజు అలాంటి కేసులు పెట్టి రిమాండ్కి పంపితే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలకు టీడీపీ నేత చముకుల కృష్ణ చైతన్య హితవు పలికారు. ముందు మీరు మాట్లాడే భాష సంస్కారం మార్చుకోవాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎమ్మెల్యే కాదని పార్టీ కార్యకర్తలే ధీటైన సమాధానం చెబుతారని హెచ్చరించారు కృష్ణ చైతన్య. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన కార్యకర్తలను తన నాయకుల చేతను ఇలాంటి భాష మాట్లాడితే ఏ రోజు ఒప్పుకోవాలా వాస్తవాన్ని ఖండిస్తారు కూడా. కడుపు మండి మేము అభిమానించేటువంటి మా నాయకురాలు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని బిడ్డలాగా చూసుకుంటున్న ఒక నాయకురాల పైన మీ ఇష్టం వచ్చినట్టు ప్రలాపాలను మాట్లాడినప్పుడు ఆ ఆవేశంతో ఆ అక్కసుతో మీ మీద కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుండొచ్చు. ఆ మాటలను కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా సమర్థించాల, రాబోయే రోజుల్లో కూడా సమర్థించరు. రామతీర్థంలో నేను పోతా ఉంటే కొంతమందిని తాకిపిచ్చి నా మీద దాడి చేయమని చెప్పని ప్రేరేపించారు, డ్రోన్లు పెట్టారన్నారు. అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నిజంగా అటువంటి పిలిపే కానీ ఇచ్చుంటే మీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అటువంటి రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. గెలుపోవటంలో సహజంగా ఉంటాయి, వాటిల్ని మనం జీర్ణించుకోవాలి. గెలుపులు మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ ఓటములు జరుగుతూ ఉంటాయని చెప్పని కొన్ని ఉదాహరణలు చెప్పారు ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నిజం, రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, మేము కూడా ఒప్పుకుంటాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజున, మీరు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న రోజున ఒరే రాజశేఖర రెడ్డి పంచెలు ఉడదీసి కొడతాం, పులివెందల రౌడీలు రాజ్యం వెళుతున్నారు, ఇలా పంచెలు ఉడదీసి కొడతా ఉన్న రోజున నీ సంస్కారం విడిపోయిందని అడుగుతా ఉన్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భయం అంటే తెలియని వ్యక్తి, జిల్లా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీకి. ఆయన కోవూరు నియోజకవర్గం వచ్చి మాట్లాడతారు. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, రాజకీయాల్లో గెలుపోవడములు ఉంటాయి, రాజకీయాల్లో ఏమైనా జరుగుతూ ఉంటాయి. మనం ఊహించాలా, సమర్థించాలా, సమాధానాలు చెప్పాలా, గడగడగడగా మాట్లాడాడు. నిజమయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంత సహన ఓర్పున్నోళ్ళు నిద్ర మంచం లేసి సోమిరెడ్డి గారి పైన మీరు మాట్లాడే భాష ఒక్కసారి మీరు చూసుకుంటే, మీ వీడియోలని ఒకసారి వేసి మీరు చూసుకోండి, ఏ భాష మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీరు ప్రయోగించే పదజాలం రాజకీయాల్లో వాడాల్సిన పదజాలమైనా ఆలోచించండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాషలు, ఈయన మాటలకి మా ఎమ్మెల్యే గారు మొన్నే సమాధానం చెప్పారు. మరలా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదే ఆయన సహజ సిద్ధమైనటువంటి అహంకారపూరిత భాషతో మాట్లాడుతూ పోతూ ఉంటే ఆయన సమాధానం మా ఎమ్మెల్యే గారు చెప్పరు. ఆ ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కార్యకర్తలుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము సిద్ధంగా ఉంటాం. మీ తాటాక చెప్పులకు భయపడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కారు. నేనేదైనా తప్పు చేసుంటే ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తాడని బండి నిత్యానందరెడ్డి అన్నారు. కండిషన్ బెయిల్పై విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ హత్య కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కడప డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డికి కండిషన్ బెయిల్ దొరికింది. బెయిల్పై బయటకు వచ్చిన ఆయనకు ఆయన అభిమానులు, పార్టీ కేడర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను భగవంతుడు క్షమించడని అన్నారు. దస్తగిరి హత్య కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని, నా ఇంట్లో పత్రాలు దొరికాయని పోలీసులు తనను అరెస్టు చేశారని తెలిపారు. ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశానని బండి తెలిపారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను సమీకరించి ఎప్పటికప్పుడు వారి సమస్యలు తీర్చానే గాని హత్యా రాజకీయాలు చేయలేదన్నారు. నాకు పెద్ద దస్తగిరి మర్డర్ కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఒక అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే
పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఒక సోదరుడు లాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు గాని ఎటువంటి లావాదేవీలు గాని ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్ లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఓ యువకుడిపై కొందరు యువకులు కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి కారణాలపై ఆరా తీస్తున్నారు. పాత కక్షలా లేక మద్యం మత్తులోనా ఏదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నెల్లూరు శాంతినగర్లో పెంచల లోకేష్ అనే యువకుడిపై దాడి జరిగింది. పాత కక్షలో మద్యం మత్తుల వివాదం జరిగిందా అనే సమాచారం ఇంకా తెలియరాలేదు. నెల్లూరు శాంతినగర్లో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్దదిగా మారి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో పురుషోత్తం మరికొందరు యువకులు పెంచల లోకేష్ పై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన లోకేష్ ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4వ పట్టణ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో అమానుషణ ఘటన చోటు చేసుకుంది. ఓ పేద కౌలు రైతుపై కొందరు కక్ష కట్టి పచ్చని పంటపై గడ్డి మందు పిచికారీ చేసి సర్వనాశనం చేశారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కన్నీళ్లతో వేడుకున్నారు ఆ బాధిత రైతు. రెక్కాడితే గాని డొక్కడని ఒక పేద కౌలు రైతుపై కొందరు వ్యక్తులు తమ కక్షను పంటపై చూపించారు. పచ్చని వరి పంటపై గడ్డి మందు పిచికారీ చేసి పంటను సర్వనాశనం చేసిన అమానుష ఘటన తోటపల్లి గూడూరు మండలంలో వెలుగు చూసింది. మండల పరిధిలోని పేడూరు పంచాయతీలో నారాయణ అనే రైతు గత 3 ఏళ్లుగా 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది కూడా నమ్ముకున్న భూమినే నమ్ముకొని అప్పు చేసి సుమారు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం వరి నాట్లు వేసి 15 రోజులు కావస్తుంది. పంట చక్కగా ఎదుగుతున్న సమయంలో రాత్రికి రాత్రే ఘోరం జరిగిపోయింది. గత రాత్రి కైలాసం వరలక్ష్మమ్మ ఆమె కుమార్తె మధులత అనే వ్యక్తులు వారి వద్ద పనిచేసే కూలీలను వెంటబెట్టుకుని వచ్చి నారాయణ సాగు చేస్తున్న వరి పంటపై గడ్డి మందు కొట్టించారని బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. పొలానికి వెళ్లి చూసేసరికి పచ్చని పంట కాస్త మందు ప్రభావంతో మాడిపోతుండడాన్ని చూసి ఆ రైతు గుండె పగిలినంత పనైంది. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ 3 ఏళ్లుగా కౌలు కడుతూ ఈ భూమిని నమ్ముకుని బతుకుతున్నాను. ఎంతో కష్టపడి 50,000 పెట్టుబడి పెట్టి 15 రోజుల క్రితమే నాట్లు వేశాను. నా పొట్ట కొట్టడానికి ఇంత దారుణానికి ఒడిగట్టారు. పచ్చని పంటపై గడ్డి మందు కొట్టి సర్వనాశనం చేశారని అన్నారు. పంటను నాశనం చేసి తన నోటికాడి కూడు లాగేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత కౌలు రైతు కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. ఈ అన్యాయంపై బాధితుడు నారాయణ తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సందీప్ రెడ్డిది 3 సంవత్సరాల నుంచి మా మగతాకిచ్చున్నాడు. 50,000 రూపాయలు ఖర్చు పెట్టి నానా తెచ్చినాము. అది నిన్న రాత్రి నుంచి 50,000 రూపాయలు బిల్ పెట్టాము. 3 సంవత్సరాల నుంచి జాస్తి వచ్చి మేము ఎంత కొట్టేసారు సార్. ముందు ఎవరు వరలక్ష్మి మొదలత మీరు కొట్టేటప్పుడు చూసారా అట్లా? సార్ నేను చూడలేదు సార్. మాకు వినిపించింది. నన్ను వచ్చేటప్పుడు వెళ్ళిపోయినారు వాళ్ళు. అయ్యా అంతమంది మధురెడ్డి కొని వాళ్ళ సందేహం బ్యాలెన్స్ ఉండిందంట. ఆ మధురెడ్డి ఏంటి సందీప్ రెడ్డికి ఇచ్చేసారు సార్ కయ్యా. ఆ సందీప్ రెడ్డి దగ్గర మేము దాన్ని లీజుకి తీసుకున్నాం. వేసుకుంటా ఉన్నాం. చేసి పెట్టేటప్పుడే రాత్రి వచ్చి ఆయన 2 రోజులు అయింది ముందు కొట్టి. అది మొత్తం కొట్టేశారు. కయ్య అంతా కొట్టేశారు వాళ్ళు. ఒక ఎమ్మ నుంచి ఎండుకుంటా వస్తుంది. ఎంత నష్టం ముందు కొట్టారు సార్ గడ్డి మంది సార్. సార్ మొత్తం 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం సార్ మేము. నెల్లూరు జిల్లా సోమశిల డ్యాంలో ఓ దుప్పి చిక్కుకుపోయింది. N3 న్యూస్ ప్రతినిధి చొరవతో కాలనీ యువత దుప్పిని రక్షించి అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా విడిచిపెట్టారు. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల డ్యాంలో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అడవి ప్రాంతం నుంచి తప్పించుకుని వచ్చిన ఓ దుప్పి డ్యాం 12వ గేటు సమీపంలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో కనిపించింది. ఈ విషయాన్ని N3 న్యూస్ ప్రతినిధులు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించగా సోమశిల ఎస్ఐ అనూష, పోలీస్ కానిస్టేబుల్ పెంచలయ్య, ఫారెస్టు శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక మామిడి చెట్ల కాలనీ యువత సహకారంతో దుప్పిని అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి రక్షించారు. అధికారుల సమన్వయం, యువత చొరవతో దుప్పి ప్రాణాలు కాపాడగలిగారు. అనంతరం ఫారెస్టు శాఖ అధికారులు దుప్పికి అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టి తిరిగి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ టీచర్ కాదు, చుట్టంగా మారింది. ఆమెకి ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది. దీంతో బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆ అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వింజమూరులో చోటు చేసుకుంది.
బాలల భవిష్యత్తును మెరుగుపరిచి వారికి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ చుట్టపు చూపుగా వచ్చిపోవడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి. వివరాల్లోకి వెళితే వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటూ గంగమిట్ట ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసే భాగ్యమ్మ సరిగా స్కూల్కి రాకపోగా గర్భిణులకు బాలింతలకు ఇచ్చే గుడ్లు పాలు సరిగా ఇవ్వడం లేదన్నారు. పిల్లలకి అందించే పౌష్టికాహారం సరిగా ఇవ్వడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకి మెనూ ప్రకారం భోజనం అందిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదని పలువురు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ కార్యకర్త అందుబాటులో లేకపోవడం వలన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు వెనక్కి తగ్గుతున్నారు. 25 మంది పిల్లలు ఉండాల్సి ఉండగా కేవలం 3 మాత్రమే రావడం గమనార్హం. జీతాలు తీసుకుంటూ పని చేయకపోగా అడిగిన వారిపై దురుసుగా మాట్లాడడం చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టాక్ రూమ్కి ఆమె వచ్చేటప్పుడు నాకు ఇచ్చేటప్పుడు నేను వంట చేసి పిల్లలు పెట్టేటప్పుడు పిల్లల్ని తెలుసుకొచ్చుకునేది ఎప్పుడు ఏరియా బిడ్డల్ని తెలుసుకొచ్చుకునేది ఎప్పుడు ఈ ఏరియా వాళ్ళు ఏమన్నా లేబర్స్ వాళ్ళు ఏమన్నా సాగుకారులు మన బడికి పంపించి మనం అవును ఆమె వస్తే నాకు ఇవ్వాలి లేకుంటే తాళం అట్నే ఉండాలి. ఎంతవరకు కోడిగుడ్డు కాడి వండాల ఇలా ఈరోజు అదిగో దాని మీద మినుము చూడు భోజనం పెట్టే టైంకి వచ్చి ఒక వీడియో తీసుకోండి ఏమన్నా వెళ్ళిపోద్ది గుడ్డు పెట్టేటప్పుడు ఒక ఫోటో తీసుకుంటే వెళ్ళిపోద్ది ఫేసి ఆకుదంటుంది మేడం వాళ్ళు కూడా ఫేసి ఆకుదంటుంది. అత్యంత ప్రమాదకరమైన సంక్లిష్టమైన గర్భధారణ కేసులలో కూడా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తూ వైద్య రంగంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని మరోసారి రుజువైంది. మొదటిసారి గర్భం దాల్చిన ఒక మహిళకు సంబంధించి అరుదైన అత్యంత ప్రమాదకరమైన 35 వారాల 3 పిల్లలు గర్భధారణను విజయవంతంగా నిర్వహించింది. ఓ గర్భిణికి హై రిస్క్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు. మొదటిసారి గర్భం దాల్చిన ఒక మహిళకు సంబంధించిన అరుదైన అత్యంత ప్రమాదకరమైన 35 వారాల 3 పిల్లల గర్భధారణను హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. సాధారణంగా ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించడం చాలా అరుదని డాక్టర్ లక్ష్మీదుర్గ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రసూతి వైద్యంలో 3 పిల్లల గర్భధారణ అనేది అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని, దానికి తోడు మధుమేహం తోడైతే హై రిస్క్ కేసుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం పర్యవేక్షణ 35 వారాల పాటు గర్భధారణను విజయవంతంగా పొడిగించి 3 పిల్లలను సురక్షితంగా డెలివరీ చేశామన్నారు. అధునాతన ప్రసూతి నిర్వహణ నెల్లూరు అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉందని డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఆమెతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రఫీ, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవిరెడ్డి, వివిధ విభాగాల వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. 2 months బ్యాక్ మేడం డాక్టర్ గారు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఈ 2 monthsలోనే చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ చేస్తూ అండ్ ఈ క్రమంలోనే ఒక కాంప్లికేటెడ్ ట్రిప్లెట్ డెలివరీ, మామూలుగా ఫస్ట్ డెలివరీ అంటేనే ఎంత కష్టం ఉంటుందో తెలుసు, అట్లాంటిది ట్విన్సే కాకుండా ట్రిప్లెట్స్, తను కూడా తల్లికి డయాబెటీస్ ఉండి ఎమర్జెన్సీగా సర్జరీ చేసి 3 పిల్లల్ని సక్సెస్ఫుల్గా ఈ 1 week మేనేజ్ చేసిన దానికి డాక్టర్ లక్ష్మీదుర్గ గారిని, అట్లే మా పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ రఫీ గారిని అభినందిస్తూ ఈ కేసు గురించి తల్లి ఎట్లా ఫేస్ చేసింది, పిల్లల్ని ఎట్లా రెస్క్యూ చేశారు అని మా డాక్టర్ లక్ష్మీదుర్గ గారు అండ్ పీడియాట్రిక్ టీమ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కేసు మాకు 6th month లో వచ్చింది. 6th month ట్రిప్లెట్స్ అని చెప్పారు స్కానింగ్ చేసిన తర్వాత రెగ్యులర్ గా ఆమె కంప్లైంట్స్ చెప్తా ఉండేది. అంటే ట్రిప్లెట్స్ కాబట్టి చాలా అబ్డామిన్ డిస్టెన్షన్ ఉండేది, పేషెంట్ కి చాలా ఇబ్బందులు ఉండేవి అనమాట. అంటే 3 పిల్లల్ని మొయ్యాలి కాబట్టి ఆమె వెన్నపూస ప్రాబ్లమ్స్, తర్వాత కడుపు నొప్పి ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ వీక్ వచ్చి చెకప్ చేయించుకునేది. దానికి తోడు ఆమెకి O నెగిటివ్, బ్లడ్ గ్రూప్ కూడా O నెగిటివ్ అనమాట. ప్లస్ అంటే ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు ఆమె బీపీ, షుగర్స్, హెచ్బి లెవెల్స్ అన్ని మానిటర్ చేసుకుంటే, ఎందుకంటే నెగిటివ్ గ్రూప్ వెరీ రేర్ కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్ తో మళ్ళీ మనకి డెలివరీ తర్వాత ఇబ్బందులు రాకుండా ఏమేమైతే మనం ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ ఆమెకు రెగ్యులర్ ఫాలో అప్స్ చేసుకుంటూ 35 weeks వరకు లాగలిగాము. 35th week లో ఇంకా సివియర్ పెయిన్ అబ్డామిన్, పేషెంట్ ఇంకా అంటే కాంట్ ఏబుల్ టు స్టే, అంటే పడుకోవడానికి కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా అప్పుడు స్కానింగ్ చూసుకొని బిడ్డ 3 పిల్లలు బాగున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఒక బేబీ మాత్రమే కొంచెం వెయిట్ తక్కువ ఉంది, మిగతా బేబీస్ అరౌండ్ 2 kgs ఉన్నాయి. కాబట్టి ఇంకా డెలివరీ చేయడానికి ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఏమేమైతే ప్రికాషన్స్ తీసుకోవాలనో డెలివరీ ముందు అవన్నీ తీసుకొని జాగ్రత్తగా ముందే బ్లడ్ అరేంజ్ చేసుకొని డెలివరీ ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే ఆమెకు 9వ నెలలో ఎక్కువ షుగర్ కూడా వచ్చింది, ఇన్సులిన్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇంజెక్షన్. షుగర్స్ కూడా కంట్రోల్ చేసుకొని, బీపీ కంట్రోల్ చేసుకొని, బ్లడ్ అంతా అరేంజ్ చేసుకొని ఆమెకి డెలివరీ చేశాము. డెలివరీ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ట్రిప్లెట్స్ కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఒక్కొక్కసారి యూట్రస్ కంట్రాక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టము. మొదట్లో కొంచెం కంట్రాక్షన్స్ రాలేదు, కానీ తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆమెకి యూట్రస్ బాగా రిట్రాక్ట్ అయింది, బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయింది. ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది. డెలివరీ అయిన తర్వాత ఇంకా ఇక్కడ పిల్లల డాక్టర్లకి బేబీస్ని 3 అప్పచెప్పాము. తర్వాత బేబీస్ని అంతా సార్ వాళ్ళు చూసుకుంటున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా ప్రతి గ్రామ పంచాయతీ అడుగులు వేయాలని డిప్యూటీ ఎంపీడీఓ రామారావు పిలుపునిచ్చారు. వింజమూరులో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి. వింజమూరులోని స్థానిక పంచాయతీ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ ఎంపీడీఓ రామారావు ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో పలు అంశాలను సిబ్బందికి తెలియజేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా ప్రతి గ్రామ పంచాయతీ అడుగులు వేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను గ్రీన్ అంబాసిడర్ల ద్వారా తొలగించి పరిసరాలను శుభ్రతంగా ఉంచే విధంగా చూడాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ప్లాస్టిక్ నిర్మూలన కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ వనిపెంట హైమావతి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, బీజేపీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే, నెల రోజుల పాటు ఎక్కడైతే చెత్త ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసుల్లోకి మన శానిటరీ వర్కర్ని పంపించి ఒక స్పెషల్ క్లీన్లీనెస్ డ్రైవ్ని ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళు సూచించి ఉన్నారు. దీంతోపాటు ప్లాస్టిక్ని మనం తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువులు కల్పించుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. దీనికి సంబంధించి వింజమూరు పంచాయతీలో ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ 50 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, షాపు యజమానులు, వింజమూరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ దీని మీద ఒక అవగాహన కల్పించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఆగస్టు 15 తర్వాత మనం చేపట్టాలనుకున్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ పంచాయతీని చేసేందుకు అవసరమైనటువంటి కార్యాచరణను చేపట్టుకోవాలనే ఒక ప్రపోజల్ని ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది. రైల్వే కోడూరులోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కేక్ కట్ చేసి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి కడప కుడా చైర్మన్ రూపానందరెడ్డి బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపానందరెడ్డి జయప్రకాష్ మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నారా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూపానందరెడ్డి సతీమణి వరలక్ష్మి, టీడీపీ యువ నాయకుడు సాయి వికాస్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు స్వర్ణాల చెరువులో బోటు షికారు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ నెల 25న ప్రారంభిస్తామని వెల్లడి. చంద్రబాబు పాలనపై కాకాని ధ్వజం, సాయి కృష్ణదేవ్ లాకప్ డెత్తేనని ఆరోపణ, ఏపీలో భద్రత కరువైందని విమర్శ. మాజీ మంత్రులు కాకాని ప్రసన్నలపై కృష్ణ చైతన్య ఆగ్రహం, భాష సంస్కారం మార్చుకోవాలని హితవు. తోటపల్లి గూడూరులో అమానుషం, కౌలు రైతు పంటపై గడ్డి మందు చల్లిన దొండగులు, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.